హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంగ్లీష్ కూడా మన మాతృభాషలాగా మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్‌ని మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నా. సో, వాటిని మనం ఎగ్జాంపుల్స్‌తో సహా ఎలా ఉపయోగించాలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో మీ అండర్‌స్టాండింగ్ మీద క్వెషన్స్ ఉంటాయి. సో, ట్రై టు ఆన్సర్ మై క్వెషన్స్. ఓకే. లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్ నౌ. మనం జనరల్‌గా అడుగుతుంటాం ఎవరినైనా, "కొంచెం సాయం చేసి పెడతావా?" మనకు ఒక ఫ్లో అనేది ఉందనుకోండి. తెలుగు అనేది మన మాతృభాష అనుకోండి. మనం ఎలా అడుగుతాం? "కొంచెం సాయం చేసి పెడతావా? ఇంటి పనిలో కొంచెం సాయం చేసి పెడతావా?" ఇలా అడుగుతాం కదా! జనరల్‌గా అయితే సాయం చేస్తావా అనేది ఒక బేసిక్ వర్డ్. సాయం చేసి పెడతావా అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? సో, ఏంటి డిఫరెన్స్ అనేది చూద్దాం. సో, వుడ్ యూ హెల్ప్ మీ విత్ మై కిచెన్ వర్క్? లేకపోతే వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ విత్ మై కిచెన్ వర్క్ అన్నామనుకోండి. ఇక్కడ బేసిక్ హెల్ప్ అన్న వర్డ్‌తో మనం అడుగుతున్నాం. హెల్ప్ చేస్తావా? సాయం చేస్తావా అని. సాయం చేసి పెడతావా అని మన మాతృభాషలాగా మాట్లాడాలంటే ఏం ఉపయోగించాలంటే హెల్ప్ మీ ఔట్ అని అడగాలి. హెల్ప్ మీ ఔట్. సో, వుడ్ యూ హెల్ప్ మీ ఔట్ విత్ మై కిచెన్ వర్క్? ఇక్కడ హెల్ప్ మీ ఔట్ అంటే ఏంటంటే, మన పని కొంతవరకు చేసి పెట్టడం, లేదా మనకు కొంత డబ్బు సహాయం చేయడం. ఈ 2 మీనింగ్స్ వస్తాయన్నమాట. సో, ఎగ్జాంపుల్‌కి వుడ్ యూ హెల్ప్ మీ ఔట్ విత్ మై కిచెన్ వర్క్? లేకపోతే వుడ్ యూ హెల్ప్ మీ ఔట్ విత్ మై హోమ్ వర్క్? లేదు కెన్ యూ హెల్ప్ మీ ఔట్ విత్ మై పర్సనల్ లోన్? ఇలా మనం అడగొచ్చన్నమాట. హెల్ప్ మీ ఔట్. హెల్ప్ సమ్‌వన్ ఔట్ అంటే సాయం చేసి పెట్టడం. అది డబ్బు పరంగా కావచ్చు, లేదా కొంత పని చేయడం ద్వారా కూడా కావచ్చు. సో, ఎగ్జాంపుల్‌కి మై ఆంట్ హెల్ప్డ్ మీ ఔట్ విత్ మై పర్సనల్ లోన్. లేకపోతే మై కాలేజ్ ఫీ. సో, మా ఆంట్ నాకు సహాయం చేసింది. డబ్బు సహాయం చేసింది అని. ఐ డోంట్ మైండ్ హెల్పింగ్ హిమ్ ఔట్. బట్ ఎవరైనా అతనికి సాయం చేస్తావా అని అడిగినప్పుడు మనం చెప్తుంటాం. నాకు అభ్యంతరం లేదు కానీ అని అంటుంటాం కదా! అలా చెప్పడం ఐ డోంట్ మైండ్ నాకేం పట్టింపు లేదు. నాకేం పర్వాలేదు కానీ అని ఏదైనా యాడ్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఐ డోంట్ మైండ్ హెల్పింగ్ హిమ్ ఔట్. సో, టు హెల్ప్ సమ్‌వన్ ఔట్ అంటే ఏంటి? పని సహాయం చేయడం లేదా కొంత డబ్బు సహాయం చేయడం. 2 రకాల మీనింగ్ సహాయం చేసి పెట్టడం అంటారు గదా! అలాంటి మీనింగ్ వస్తుందన్నమాట. సో, థాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ ఔట్ విత్ మై హోమ్ వర్క్. లేకపోతే విత్ మై ప్రాజెక్ట్ వర్క్. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చు. దే ప్రామిస్డ్ థట్ దే వుడ్ హెల్ప్ ఔట్. లేకపోతే దే వుడ్ హెల్ప్ అస్ ఔట్ అనొచ్చు. లేకపోతే హెల్ప్ ఔట్ అని కూడా అనొచ్చు. వాళ్ళు మాకు సాయం చేస్తామని ప్రామిస్ చేశారు అని. ఇప్పుడు మీకోసం ఒక క్వెషన్. అదేంటంటే, ఆమె నాకు ఇంటి పనిలో సాయం చేసింది. అంటే హోమ్ వర్క్‌లో అని. ఆమె నాకు హోమ్ వర్క్‌లో సాయం చేసి పెట్టింది. సాయం చేసింది కాదు. మనం అనుకున్నాం గదా! మనం నేటివ్ స్పీకర్‌లా మాట్లాడేటప్పుడు ఆమె సాయం చేసి పెట్టింది అని చెప్పడానికి ఎలా చెప్పొచ్చో మీరే కామెంట్ బాక్స్‌లో రాయండి. సో, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఐ హెల్ప్డ్ దెమ్ ఔట్ అట్ ద స్టోర్. ఐ హెల్ప్డ్ దెమ్ అట్ I helped them out at the store when they were busy. లేదు I usually help them out at the store when they are busy. I usually help my mom in the kitchen when she is busy. ఆమె బిజీగా ఉన్నప్పుడు నేను సాయం చేసి పెడతాను. ఐ హెల్ప్ హర్ ఔట్. అలవాటుగా నేను అలా చేస్తాను అని చెప్పడానికి ఐ యూజువల్లీ హెల్ప్ హర్ ఔట్. నేను అలా చూస్తూ ఉండను. ఐ హెల్ప్ హర్ ఔట్. యూ షుడ్ గో అండ్ హెల్ప్ యువర్ మామ్. సో, హెల్ప్ ఔట్. లేకపోతే యూ షుడ్ హెల్ప్ యువర్ మామ్ ఔట్. సో, వి కెన్ హెల్ప్ ఔట్ బై గివింగ్ మనీ టు ద రెడ్ క్రాస్. మనం డబ్బు సహాయం చేయొచ్చు. ఎలా అంటే డబ్బు ఇవ్వడం ద్వారా మనం రెడ్ క్రాస్ వాళ్ళకి సాయం చేయొచ్చు. వి కెన్ హెల్ప్ ఔట్ బై గివింగ్ మనీ టు ద రెడ్ క్రాస్. నెక్స్ట్ ఏంటంటే తీసుకోవడం, తీసేసుకోవడం లేకపోతే తీసేయడం.
దీన్ని ఇలా చెప్పాలి. జనరల్‌గా తీసుకోవడం అని చెప్పేటప్పుడు టేక్ అన్న వర్డ్‌ని ఉపయోగిస్తాం. టేక్ యొక్క పాస్ట్ టెన్స్ టుక్, టేకెన్. టేక్, టుక్, టేకెన్. కానీ తీసేయండి, తీసుకో, తీసేయి అని చెప్పడంలో 2 అర్థాలొస్తాయి. టేక్ దిస్ అంటే టేక్ దిస్ బుక్ అంటే తీసుకో అని. టేక్ దిస్ బుక్ అవే అంటే దీన్ని తీసేయి, దీన్ని తొలగించేయి ఇక్కడి నుంచి అని. సో, టేక్ దీస్ చైర్స్ అవే. వి డోంట్ వాంట్ దెమ్ హియర్. ఇప్పుడు మనకిక్కడ అవసరం లేదు. టేక్ దీస్ చైర్స్ అంటే టు రిమూవ్ అని. తొలగించండి అని చెప్పేటప్పుడు టేక్ అవే అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగిస్తామనమాట. సో, టేక్ అవే అంటే తీసివేయడం అంటే సబ్‌ట్రాక్ట్ చేయడం అనమాట. అంటే తీసివేత అని చెప్పేటప్పుడు గూడా మనం యూజ్ చేయొచ్చు. ఇఫ్ యూ టేక్ 4 అవే ఫ్రమ్ 12 యూ గెట్ 8. జనరల్‌గా 12 నుంచి 4 తీసేస్తే మనకు 8 వస్తుంది అని చెప్పేటప్పుడు తీసేస్తే అంటాం గదా! అలాంటి సందర్భాల్లో ఇఫ్ యూ టేక్ 4 అవే అంటే తీసేస్తే, తీసివేస్తే అని చెప్పేటప్పుడు ఇక్కడ టేక్ అవే అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగిస్తున్నాం. సో, ఈస్ దట్ టు ఈట్ ఇన్ ఆర్ టేక్ అవే? ఈస్ దట్ టు ఈట్ ఇన్ ఆర్ టు టేక్ అవే? అది ఇక్కడ తినడానికా లేకపోతే సో, అక్కడ కాకుండా పార్సెల్ తీసుకెళ్ళడాన్ని టేక్ అవే అంటాం. హి టుక్ ఆఫ్ హిస్ క్లోత్స్ అండ్ గాట్ ఇంటు ద బాత్రూమ్. ఇక్కడ చూడండి హి టుక్ ఆఫ్ అంటున్నాం. ఇక్కడ టుక్ ఆఫ్ అన్నా గూడా తొలగించడం అనే అర్థం వస్తుంది. సో, తీసేయడం అంటే బట్టలు తీసేయడం అని అర్థం. హి టుక్ ఆఫ్ హిస్ హ్యాట్. హ్యాట్ తీసేసాడు. హి టుక్ ఆఫ్ హిస్ షూస్. అంటే ఇక్కడ తొలగించడం అనే కానీ టుక్ ఆఫ్ అంటున్నాం. ఈ ఫ్రేజల్ వర్బ్‌ని ఇక్కడ ఉపయోగిస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ గివ్ అంటే ఏంటి? గివ్ అవే అంటే ఏంటి? గివ్ అంటే జనరల్‌గా ఇవ్వడం అని ఎవరికైనా తెలిసిందే. మరి గివ్ అవే అంటే ఏంటి? గివ్ అవే అంటే ఫ్రీగా ఇవ్వడం, దానంగా ఇవ్వడం లేదా బహుమతిగా ఇవ్వడం. ఇలాంటి మీనింగ్స్ ఒస్తాయి. ఎగ్జాంపుల్‌కి ది షాప్ ఈస్ గివింగ్ అవే ఎ శాంపుల్ టు ఎవ్రీ కస్టమర్. షాపు ప్రతి ఒక్కళ్ళకి ఒక శాంపుల్ అనేది ఇట్ ఈస్ గివింగ్ అవే అంటే ఇస్తూ ఉంది అంటే ఇక్కడ ఫ్రీగా ఇస్తూ ఉంది అని. సో, ద షాప్ ఈస్ గివింగ్ అవే ఎ శాంపుల్ టు ఎవ్రీ కస్టమర్. ఐ వోంట్ గివ్ ది గేమ్ అవే. ఇక్కడేంటంటే నేను సీక్రెట్ చెప్పను. ఇన్ఫర్మేషన్ చెప్పను. రివీల్ చేయను అని చెప్పేటప్పుడు ఐ వోంట్ గివ్ ద గేమ్ అవే. అంటే ఇక్కడ ఏంటి నా ప్లాన్ గాని, ఇన్ఫర్మేషన్ గాని నేను లీక్ చేయను అని చెప్పేటప్పుడు గివ్ అవే అంటున్నాం. సో, ఇక్కడేంటి ఐ వోంట్ గివ్ ద గేమ్ అవే అని చెప్తామనమాట. ద బ్రైడ్ వాస్ గివెన్ అవే బై హర్ ఫాదర్. ఇక్కడేంటంటే అమ్మాయిని ఇచ్చారు, ఇచ్చి పెళ్లి చేశారు అంటారు కదా! అలా చెప్పేటప్పుడు కూడా గివ్ అవే అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఈ విధంగా ఉపయోగిస్తాం. ద బ్రైడ్ వాస్ గివెన్. ఇక్కడ పాసివ్ స్ట్రక్చర్‌లో ఉపయోగిస్తున్నాం. అంటే ఇవ్వబడింది అని. ద బ్రైడ్ వాస్ గివెన్ అవే బై హర్ ఫాదర్. సో, ఆమె ఇవ్వబడింది అని. అంటే పాసివ్ స్ట్రక్చర్. దే ఆర్ గివింగ్ అవే షాపింగ్ బ్యాగ్స్. వాళ్ళు షాపింగ్ బ్యాగ్స్ ఇస్తున్నారు అంటే ఫ్రీగా ఇస్తున్నారు అని. ఐ గేవ్ మై బుక్స్ అవే. నేను బుక్స్ ఎవరికో ఇచ్చేసాను ఫ్రీగా. టు సమ్‌వన్. హి గేవ్ హి గేవ్ ఓవర్ హాఫ్ ఆఫ్ హిస్ పర్సనల్ ఫార్చ్యూన్ అవే బిఫోర్ హి డైడ్. అతను పోయే ముందు సగానికి సగం ప్రాపర్టీని, ఫార్చ్యూన్‌ని, సంపదని హి గేవ్ అవే. ఇక్కడ చూడండి హి గేవ్ ఓవర్ అంటే పైగా, సగానికి పైగా ఓవర్ హాఫ్ ఆఫ్ హిస్ పర్సనల్ ఫార్చ్యూన్ అంటే అతని సొంత ఆస్తి సగానికి పైగా ఇచ్చేసాడు. అవే, అవే గేవ్ అవే బిఫోర్ హి డైడ్ అంటే దానంగా ఇచ్చేసాడు. సో, నెక్స్ట్ ఏంటంటే గివ్ అవేస్ అంటే ఏంటంటే బహుమతులు అని. సో, ఇది ఒక నౌన్. గివ్ అవే అనేది గ్యాప్ లేకుండా రాస్తే అది బహుమతి. గివ్ అవేస్, గివ్ అవే, గివ్ అవేస్ అది నౌన్ అవుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నదేమో ఒక ఫ్రేజల్ వర్బ్ అవుతుంది. సో, ఇప్పుడు ఇంకొక వర్డ్ చూద్దాం. చెల్లించాను, నేను చెల్లించేశాను అని 2 రకాలుగా చెప్తుంటాం. చెల్లించాను అంటే జనరల్‌గా పే అన్న వర్డ్‌ని యూజ్ చేస్తాం. ఐ విల్ పే ద బిల్ అంటే నేను బిల్ చెల్లిస్తాను. ఐ పేడ్ ద బిల్ అంటే నేను చెల్లించాను. ఐ యామ్ గోయింగ్ టు పే ద బిల్ అంటే నేను చెల్లించబోతాను. కానీ
నేను చెల్లించేశాను అంటే ఏం అర్థం వస్తుంది? లేకపోతే చెల్లించేస్తాను అని చెప్పాలంటే పే ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని మనం ఉపయోగించాలి. ఇక్కడ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అన్నమాట. అంటే పే ఆఫ్ అంటే బాకీ చెల్లించేయడం. పూర్తిగా వాళ్ళు మనం ఉపయోగిస్తాం. వి విల్ పే ఆఫ్ ద డెట్ వితిన్ 2 ఇయర్స్. మేము అప్పుని 2 సంవత్సరాల లోపు చెల్లించేస్తాము. అంటే మొత్తం క్లియర్ చేసేస్తాము అని. విల్ పే ఆఫ్ ద డెట్. డెట్ అంటే అప్పు. సో, వితిన్ 2 ఇయర్స్ 2 సంవత్సరాల లోపల చేస్తాము అని. మరి పే ఆఫ్ అన్న వర్డ్‌కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. అదేంటంటే శ్రమ ఫలించడం. సో, ఎవెంచువల్లీ హిస్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ అంటే శ్రమ ఫలించింది. అంటే పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే హిస్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్. ఓకే. నా శ్రమ ఫలిస్తూ ఉంది అని చెప్పాలంటే మై హార్డ్ వర్క్ ఈస్ బీయింగ్ పెయిడ్ ఆఫ్. నా శ్రమ ఫలించింది అంటే మై హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్. ఫలించింది అని. ఐ హోప్ అవర్ హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్. నేను ఆశిస్తున్నాను శ్రమ ఫలిస్తుంది అని. సో, ఐ హోప్ అవర్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. మన హార్డ్ వర్క్ ఫలిస్తుంది అని నేను ఆశిస్తాను అని చెప్పేటప్పుడు పే ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఇలా ఉపయోగించొచ్చు. మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మంచి టాపిక్ కావాలనుకుంటే మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్ బాక్స్‌లో మీరు చెబితే నేను ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.